శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి. అంటే కుజుడు లగ్నంలో 4వ 7వ 10వ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు, ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు, విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము, ప్రశాంతత, మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగ కాలమునందు నవంబర్ 1 నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వారు అధికంగా ఉంటారు. వీరు సౌమ్యులు, అంతే ఘటికులు. వీరు ఏకాదశ స్థానంలో శని, దశమ స్థానంలో రాహుగ్రహ సంచారంతో శని చండాల యోగం నడుస్తూ ఉన్న కారణం చేత కాస్త విపరీతమైనటువంటి చేష్టలు వీరి స్నేహితుల దగ్గర నుండి, అంటే కావాలని బాధ పెట్టరు కానీ స్నేహితుల వల్ల బాధపడతారు, బంధువుల వల్ల బాధపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దశమ స్థానంలో రాహు కూడా ఏం చేస్తాడనంటే, రాహు ఎప్పుడూ కూడా లాభస్థానంలో ఉంటే ఇచ్చే లాభాన్ని ఇవ్వడు. ఇవన్నీ ఒక తీరు పక్కకు పెడితే ఏంటంటే, మీకు ఏది లాభం కలుగుతుందో అటువైపు పోనివ్వడుగా. మీకు ఏది లాభం ఉందో అటువైపు పోనివ్వడు, అటువైపు చూడనివ్వడు, వారితో మాట్లాడనివ్వడు. దాని వలన ఇబ్బంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి తృతీయ స్థానమునందు గురుగ్రహ సంచారం ఉంది. 3వ స్థానం ఎప్పుడు కూడా ఏంటంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి గురువు తన యొక్క సొంత నక్షత్రము సొంత క్షేత్రంలోకి వచ్చేసాడు కాబట్టి ఆల్మోస్ట్ గురువుకి అది సొంతిల్లే కర్కాటకం అనేటువంటిది. 1వ స్థానంలో గురువు లాభించాడు కానీ కర్కాటకంలో మాత్రం లాభిస్తాడు. అలాగే చతుర్థ స్థానం నందు కేతువు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించి స్థిరంగా ఉంటారు. ఒకటేమిటంటే వెన్ను నొప్పులతో ఇబ్బంది పడవచ్చు, నరాల నొప్పులతో ఇబ్బంది పడవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతువు సింహంలోకి ఉన్నప్పుడు ఇలాంటి ప్రభావాలు అధిక ఉష్ణంతో కూడినటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఇక వృషభ రాశి వారికి సంబంధించి 6వ స్థానానికి వస్తే సూర్యుడు అలాగే శుక్రగ్రహ సంచారం ఉంది. 6వ స్థానంలో గనక శుక్రుడు ఉంటే బాగానే ఉంటుంది. అది స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. ఒకవేళ శుక్రుడు స్వక్షేత్రంలో లేకుండా ఉంటే ఇబ్బంది. 6 అంటేనే డేంజర్ నంబర్. ఆ నంబర్లోకి సూర్యుడు వచ్చాడు. దీనివలన ఏమవుతుందనంటే ఎక్స్పెక్ట్ చేయని రీతిలో గొడవలు, అధికారులతో గొడవలు, ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న రీతిలో కాకపోవడం. వీరు ఎంత బాగా ఎగ్జామ్స్ రాసినా టీచర్లు వీళ్ళకి ఏదో ఒక వంకతో మార్కులు ఇవ్వకపోవడం, పిల్లలు ఎంత అద్భుతంగా వంట చేసినా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ వంటని వంక పెట్టడం, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు. వర్కింగ్ ఉమెన్స్ విషయానికి వస్తే ఎంత కష్టపడి పని చేసినా గుర్తింపు లేకపోవడం. రాజకీయాల్లో ఉంటూ మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి, ఇంకాసేపట్లో పదవి వస్తుందేమో అనుకున్న మూమెంట్లో రాజకీయ నాయకులను పట్టించుకోకపోవడం. ఈ రకమైనటువంటివి చాలా ఉంటాయండి. కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే సప్తమంలో బుధుడు కుజుడు. సప్తమంలో బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి స్వభావంతో ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క సహధర్మపతి బిహేవ్ చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు వీరెప్పుడూ కూడా కావాలని ఎవరితో కూడా గొడవ పడరు. కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు 7th హౌస్లో బుధుడు కానీ కుజుడితో కలిసి ఉంటే కాంజెక్షన్ అయిపోతారు. అంటే ఒక గొడవలా అయిపోతుంది అనమాట. కోల్డ్ వార్, అకారణంగా మాట్లాడుకోకపోవడం, ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. అది కూడా సప్తమంలో కుజుడు స్వక్షేత్రంలో ఎప్పుడూ కూడా ఏంటంటే అద్భుతాన్ని ఇస్తాడు. రైతులకు చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారికి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం మనం. డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాము. ఖచ్చితంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుంటే అడగండి, ఫోన్ చేయకండి అసలు. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పేది మీ గురించే. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా జాతకం కావాలి మాకు అంటే 60-70 పేజీల్లో జాతకం ఇస్తా.
దానికోసం నేను 2025 తీసుకుంటాను. అమ్మ అయ్యగారు ఇంత తీసుకుంటున్నారా అంటే 60-70 పేజీలు మేము మీకు క్రియేట్ చేసి ఇవ్వాలి, దాంట్లో వాస్తవికత ఎంత ఉందని చెప్పాలి కాబట్టి నేను ఛార్జ్ చేస్తున్నాను. ఇంకా అందరూ కూడా ఈ వృచక యోగాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, సర్పదోష, కాల సర్పదోష, కుజగ్రహ దోషం ఉన్న వాళ్ళందరూ ఎలా వాడుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వృచక యోగాన్ని మనం యూటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్పదోషం ఉందో, కుజదోషం ఉందో, అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము, మిస్క్యారేజ్లు అవ్వడము, లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు. చాలా సింపుల్ అండి. మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరన్నా సరే కూల్చేస్తే వారికి సర్పదోషాలు వస్తాయి. అది ఇప్పుడే కాదు, మనం గత జన్మలో కూల్చిన, మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన, ఒక సర్పం సంహరించిన, ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకున్నా, అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక, దానికి సంస్కరణ అంటారు. అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి. అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటిదే ఈ రెమెడీ. మనందరికీ తెలుసు పుట్టమన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో, మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాం. ఆంధ్రాలో నీలంపాటి అమ్మవారు, నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి. మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి. మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది, అందులో పుట్ట ఉంది. అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు, ఎందుకు రుచక యోగం ఉన్నప్పుడు చేయాలనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధిదేవత, ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది. అలా చేయడం వల్ల సర్పదోషాలు, కుజదోషాలు పోతాయి. ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి. చాలామంది అంటారు అదేంటండి పాములు నోరు తెచ్చి పాలు తాగుతాయా పోస్తే అంటారు. పాలు పోసేది పాముల కోసం కాదండి, పాము పుట్ట కోసం. ఎప్పుడైతే మీరు పుట్ట గట్టి పడాలి, మట్టి గట్టి పడాలి అంటే నీళ్ళ కంటే పాలు పోస్తే గట్టి పడుతుంది. మనం వేసినప్పుడు పుట్టమన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది. దాని వలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది. దాని వలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి. కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది. ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి. మోపిదేవి క్షేత్రం కానివ్వండి, అలాగే పళని, కుక్కి, తిరుత్తని, తిరువన్నామలై, ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నామలై కాదు, ఇంకా మిగిలిన 6 క్షేత్రములు ఉంటాయి. స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది, దేవసేనాదేవిని వివాహం చేసుకుంది, ఆయన తారకాసుర సంహార వదన చేసినటువంటిది. ఇలా క్షేత్రాలు ఉన్నాయి. మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ యొక్క 15 రోజుల్లో, ఆ తర్వాతకు వచ్చేటువంటి 15 రోజుల్లో అయినా సరే. ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలనంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని రండి. అంటే దేవాలయం లోపల, దేవాలయ గోపురం కిందనో ఎక్కడైనా సరే, అది ఎవరైనా తొక్కుతూ వెళ్తున్నా పర్లా, ఆ మట్టి తీసుకురండి. ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి, మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పా కదా, అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు కాగితం అంటారలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి. ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. దాని వలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది. ఇది
సర్పదోషాలు, కుజదోషాలు, కాలసర్పదోషాలు, ఈ ఉన్న దోషములన్నీ పోతాయి. మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే, చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు. మేము అన్ని పూజలు చేసుకోలేము, ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైనా సరే ఈ రుచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి, అక్కడ ఎక్కడన్నా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని, ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు. ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది. ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది. అంతేకాకుండా 365 ఒత్తులు ఉంటాయి కదా, ఈ 365 ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే, మనం రోజుకు ఒక ఒత్తితోనే దీపం వెలిగిస్తామా? మనం రోజు కూడా 3 దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గురువు గారు, మరి మీరేంటండి 365 ఒత్తులు అంటున్నారు? 365 రోజులు ఇంటూ 3 కదా. నిజమే, 365 ఒత్తులు ఇంటూ 3 కలిపి దీపం వెలిగించండి, తప్పేముంది, మంచే కదా. కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టొచ్చు. ఇంకొక డౌట్ ఏమిటంటే, చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 365 దీపాలు వెలిగించాలా, లేదా 365 ఇంటూ 3 ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా? ఇంట్లో దీపం పెట్టారనుకోండి, రోజు దీపారాధన చేస్తున్నారు, మనిషికో దీపారాధన చేస్తారా? లేదు కదా. కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం, ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం. ఇంట్లో యజమానురాలు పెడితే మంచిదే, తప్పులేదు. అంటే ఇంట్లో పెట్టడం కాదు, ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది. మా కుటుంబం అంతా పెడతామండి, పెట్టొద్దా? తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదల్లో పెడుతూ ఉంటారు, తప్పు. మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి. ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు, రావి ఆకో లేకుంటే తమలపాకో మామిడాకో పెట్టండి. అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టవచ్చు. ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా, చెట్టు కానిచ్చి పెట్టడం, ఆ చెట్టు అంటుకోవడం, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి. ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి, వైభవోపేతంగా ఉండండి, ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా, మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం మీకు 60-70 పేజీల్లో ఇస్తాము. జాతకానికి ఖచ్చితంగా 2025 రూపాయలు తీసుకుంటాము. నాకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. అప్పటికి ఒక 10-15 జాతకాలు ఉంటే అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది. చాలామంది పంపించిన వెంటనే గురుగారు మా జాతకం ఏందని అడుగుతున్నారండి. అన్యదా భావించరాదు, దానివలన ఇంకా లేట్ అవుతూ ఉంది. మీకంటూ ఒక టైం ఇస్తాను, ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.